నా వల్లే మీరు భవానీ పెద్దమ్మ సారీ భవానీ మేడం దగ్గర తిట్లు తినాల్సి వస్తుందని బాధగా ఉందంతే. మీరు దయచేసి బాధపడకండి. నా టైమే బాలేదు. ఈ టైం అనేది పక్కా 420. నేను ఇంట్లో మీ గురించి మాట్లాడినప్పుడల్లా భవానీ మేడంని లాక్కుని వచ్చేస్తుంది. అయ్యో, మీరు నా గురించి అంత మాట్లాడతారని అర్థం చేసుకోవాలా, లేదా మీరు మాట్లాడిన ప్రతిసారి భవానీ మేడం వస్తారని బాధపడాలో నాకు అర్థం కావట్లేదు. ఏమైనా అర్థం చేసుకోండి. ఇప్పుడు కూడా మీరు ఇక్కడ ఉన్నప్పుడే భవానీ మేడం రావాలా? ఇది మన చేతిలో ఏమీ లేదు, అంతా రాసి పెట్టుంటుంది. కానీ బలి పశువు అయ్యేదెవరు? నేనే విక్కీ. తనకి ఇంకా ఎక్కక ముందే తాగిన మత్తు దిగాలి, లేకపోతే చాలా కష్టం. అన్నా సార్, నేను ఏడుస్తున్నప్పుడు మధ్యలో మాట్లాడకండి. నాకు బాధగా ఉంది. నన్ను భవానీ మేడం తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రతిసారి నాకు బాధగా ఉంది. మీనాక్షి గారు, విక్కీ, మీరు నా ఫ్రెండే కదా, నా బాధను తగ్గిస్తారా? చెప్పండి, ప్రామిస్. మీతో పాటు విక్కీ పార్ట్ 2 కూడా ఉన్నారా? ఇద్దరిద్దరు విక్కీలు కనిపిస్తున్నారు. విక్కీ పార్ట్ 1, పార్ట్ 2. మీనాక్షి గారు, రండి ఇంటికి వెళ్దాం. కాసేపు పడుకుని లేచేసరికి అంతా సెట్ అవుతుంది. ఇల్లా? అయ్యయ్యో, నేను తొందరపడ్డానే. మావయ్య ప్లీజ్, తొందరపడి ఏమీ చేయకండి. ఈ విషయం అమ్మమ్మ వరకు వెళ్ళడం నాకిష్టం లేదు. నువ్వు ఊరుకో అమ్మా, నీకేమీ తెలీదు. అక్కడ చూస్తే విరాజ్ సన్యాసి అయిపోతున్నాడు, ఇంకోవైపు చూస్తే వైజయంతి వాళ్ళు వాడికి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఆవిడ గారు బయలుదేరలేదులేండి, అంతా మన కోడలి తల మీద బరువు వేసి కూర్చున్నారు. నాకేమీ బరువు అనిపించటం లేదు అత్తయ్య. నీ మొహం మీద ఇంకా కన్నీటి చారలు కనిపిస్తూనే ఉన్నాయి మిథిల. ఇదంతా నీకు ఎంత బరువు అవుతుందో నీకే అర్థం కావడం లేదు. రేపందరికీ నేను అర్థమయ్యేలా చెప్తాను. నాన్న, మీరున్నదాన్ని ఇంకా పెద్ద చేయొద్దు. అది ఇదంతా పెద్ద ఇష్యూ చేయడం వల్ల ఏం ఉపయోగం లేదు నాన్న. ఎందుకు కాదు, అయ్యేలాగా నేను చూస్తాను. ముందు విరాజ్కి అమ్మాయిని వెతికే పని ఆపమని చెప్తాను. ఎలాగూ సన్యాసి అవుతున్నాడు కదా, అవ్వనివ్వు. దానివల్ల విరాజ్కున్న గండం తొలగిపోదు కదా మావయ్య. గండాలు వస్తుంటాయి పోతుంటాయమ్మా. అంతగా తలపాడు చేసుకుని ఏ అమ్మాయి జీవితాన్నో పాడు చేయగలమా? రేపొద్దున వాళ్ళిద్దరికీ పెళ్ళయ్యాక అంతా వదిలేసి వెళ్ళిపోతే గౌతమ బుద్ధుళ్లాగా? అలా ఏమీ జరగకుండా నేను చూసుకుంటాను మావయ్య. చూడు చూడు, మళ్ళీ నీ తల మీదే బరువు పడుతుంది. వీటన్నిటికీ నేనే ఒక ముగింపు పలకాల్సిందే, లేకపోతే కుదరదు. దయచేసి నా దారికి అడ్డురాకమ్మా. మావయ్య, మావయ్య, నాన్న, నాన్న, నా మాట వినండి. ఏం చెయ్యాలని చూస్తున్నావు మిథిల? రమ్యని విరాజ్ వద్దన్నాడని వేరే మార్గంలో పెళ్లి చెయ్యాలని చూస్తున్నావు కదా?